పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ మహా సంగ్రామంలోకి అనూహ్యంగా మరో 2 పవర్ఫుల్ దేశాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. నిన్నటిదాకా సైలెంట్ గా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ ఉన్నట్లుండి అమెరికాకు అండగా ఇరాన్ పై కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నాయట. ఈ సంచలన వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వేళ ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఒక కథనం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. టెహ్రాన్ పై అగ్రరాజ్యం సాగిస్తున్న పోరాటంలో సౌదీ అరేబియా, యుఏఈ ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నట్లు ఈ కథన సారాంశం. గతంలో అమెరికా సైన్యం తమ వైమానిక స్థావరాలను వాడుకోవడానికి సౌదీ అరేబియా ససేమిరా అంది. ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా దళాలు తమ గడ్డపై నుంచి కార్యకలాపాలు సాగించేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించినట్లు ఆ కథనం స్పష్టం చేస్తోంది. మరోవైపు యుఏఈ సైతం ఇరాన్ను దెబ్బతీసే చర్యలు చేపట్టింది. తమ దేశంలో ఉన్న ఇరాన్ కు చెందిన ఒక ఆసుపత్రిని, ఒక క్లబ్ ను యుఏఈ మూసేసింది. దీనివల్ల టెహ్రాన్ కు అందుతున్న సహాయక నెట్వర్క్ పెద్ద గండి పడింది. ఈ చర్యలను గమనిస్తే అమెరికాకు ఈ 2 దేశాలు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. వీటితో పాటు బహ్రెయిన్ కూడా తెరపైకొచ్చింది. ఇటీవల ఇరాన్ వైపు దూసుకెళ్లిన కొన్ని క్షిపణులను బహ్రెయిన్ నుంచి ప్రయోగించినట్లు కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. అసలు గల్ఫ్ దేశాలు అకస్మాత్తుగా అమెరికా వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయనే సందేహం అందరికీ రావచ్చు. దీనికి ప్రధాన కారణం ఆర్థిక భద్రత. పశ్చిమాసియాలో ఈ దాడులు ఇలాగే సుదీర్ఘంగా కొనసాగితే తమ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయని గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయి. దీనికి తోడు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ తన నియంత్రణలో ఉంచుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. యుద్ధంలో అగ్రరాజ్యానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని నిర్ణయించుకున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.